అయ్యో ఆడ లొల్లేం పెట్టుకోకు. సరే గట్టనే లొల్లెం పెట్టుకొని తీ. బయలు మరి. సరే లచ్చన్న రావణ పొలంలో కంచవత్తన ఉంటావు కదరా. అట్లా వాళ్ళకి చెప్పకుండా కట్ చేసిన తప్పు కదా అని. హే ఆగుర్రా చెప్పే లచ్చ చెప్పేదేమన్నా మా భూమి పాలి పంపకాలు జరగదని తెలిసింది అందరికి. ఆయన భూమి పైకి ఉండే నా భూమి కిందికి ఉండే. నేనేమన్నా పొడుగులో పంచితే నాకు కూడా అమ్ముకు 4 పైసలు ఎక్కువ వస్తాయి. ఇద్దరు న్యాయం జరిగినట్టు ఉంటది. నాకు కూడా ఇద్దరు బిల్లు మీరే ఆలోచించురి. అది కాదు లచ్చన్న, మీ అయ్యలు ఉన్నప్పుడే భాగాలు వంచేసారు. మీరేమో మంచి భాగం వంచుకుంటారు. వీళ్ళకేమో రాళ్ళ రప్పాలున్న భూమి ఇచ్చారు. వాళ్ళు కష్టపడి దాన్ని మంచిగానే చేసుకుని ఇప్పుడు పంట తీసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని ఇలా వంచమంటే సరైన పద్ధతి కాదు మీది. అప్పుడేమో ఆ ముసలోనికి ఏం తెలియక ఇది మాకిచ్చి అది ఆలకిచ్చిండు. వాళ్ళేమో హుషారు పడి ఆ పొలానికి ఎన్నటికైనా తొవ్వొత్తదని గుట్టబోరు భూమి అయినా ఏం మాట్లాడకుండా తీసుకున్నారు. ఆయన నేను ఎప్పటి చెప్తున్నా బావా ఈ భూమి పంపకాలు ఉంటే చెప్పను గానీ అని. ఇప్పుడు చూడు ఆయన గారి భూమిని పంచాయతీ దాకా తీసుకొచ్చి ఇచ్చిన ముసలోడు చచ్చి ఈ గండం అంతా మాకు పెట్టిండు. అప్పుడే పొడుగుతుల పంచితే ఈ గండం మాకు ఉండకపో. నిన్నాక మనం మీకు లగ్గమైంది. వెనకటి విషయాలు మీకు ఏమేరక? మా అయ్య పిసోడు ఆ గుట్ట పొలం తీసుకున్నాడు. మేము మంచిగా చేసుకుని ఇలా పని పడించుకుంటే నడిమిట్లగా వంచమని వచ్చారు మీరు. నీకేమేరకని చెప్పి ఇలా లక్ష పంచాలు మాట్లాడుతున్నావు. లగ్గమైన కడికలు చూస్తలేనా మీరు మా మీద పడి దోసుక తినేది? మీరు మా మామ గుట్టిరంటే చెప్పుర్రి ఆ పొలం మీకే ఇడ్స్ పెట్టా. ఏయ్ నువ్వేం మాట్లాడుతున్నావు? నీ నోరు అదుపులో పెట్టుకో. రేయ్ లచ్చిగా నీ పెళ్ళానికి చెప్పరా మంచిగా మాట్లాడమని చెప్పి ఏం మాట్లాడుతున్నది? దోసుక తిన్న చాలా నాయనే కొడతావా? అరే తప్పే తప్పి చెప్తాను అనుకోండి. ఇగో భారతి, జరిగిన దాని గురించి మాకు సుత బాధనే ఉంది. కానీ మేము మరిది ఈ పంచాయతీ పెట్టేసరికి నిన్ను విలిపేయక తప్పలేదు. మరి ఆ భూమి గురించి ఏమంటావే? నా ఇంటి పెద్ద దిక్కే పోయినాక ఇక నేను చెప్పేదే ఉందయ్యా. మీరెట్లా చెప్తే అట్లా. అయినా మూడు తెచ్చిన ముండబోటి గదేం చెప్పుద్దయ్యా. వాడు బతికుండా ఏం చేసిండే ఆడదాకా చెప్పు దెబ్బలు తిని మూసుకొని పోయినాడు. అయినా వీళ్ళిద్దరు వానికే కన్నావానే. నాకు గదే అనిపిస్తుంది బావా. ఇట్లా మూడు తెచ్చి ముండబోయింది అరిగిట నువ్వే ఉంచుకోరాదే. నేను అక్క అనొచ్చు, మనకి భూమి దక్కుతుంది, పంచాయతీ ఉండదు. అడుగు మరి